like that? Are you pressed for time? Put you on my mind. Come a little closer like that. Staying up all night, throwing drinks back. Blue eyes smiling while you're cursing. I admit it's working. You're working. Don't care, you're crazy, it's perfect. Shaky and I'm slurred. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, ఓకే. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో టోటల్గా ఈ వీడియో మొత్తం చూడండి. సో ఇదేంటంటే సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, అంటే రియల్ టైం ప్రాజెక్ట్ కిందకి మనం తీసుకున్నట్లయితే సూపర్ మార్కెట్లో ఎట్లా బిల్ జనరేట్ చేస్తారు, సో ఎట్లా మనము కండిషన్స్ రాయాలి, క్వాంటిటీస్ ఎట్లా రాయాలి, ప్రైసెస్ ఎలా పెట్టుకోవాలి, అట్లాగే టోటల్ ప్రైస్ ఎట్లా చేసుకోవాలి, బిల్ జనరేషన్ ఎట్లా చేయాలో టోటల్ ఈ ప్రాజెక్ట్లో చూద్దాం మనము. సో ఇది రియల్ టైం ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళు వాళ్ళ కాలేజ్కి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేసి ఇవ్వచ్చు. సో ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కూడా మనం ఈరోజు కోడ్ రాసుకుంటూ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ అనేది మనం చేద్దాము. సో ఇది పెద్ద ప్రాజెక్టే అండి ఇది. సో అంత కష్టమేమి ఉండదు, ఈజీనే ఉంటుంది. సో టోటల్ పైథాన్ ఒక బేసిక్స్ నుంచి ఇది మొత్తం కూడా ఉంటుంది. సో ఇప్పుడు లైన్ బై లైన్ మనం రాసుకుంటూ చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ విజువల్ స్టూడియో అయితే ఓపెన్ చేశాను ఐడి. నెక్స్ట్ సూపర్ మార్కెట్ డాట్ పీవై పైథాన్ ఫైల్ ఎక్స్టెన్షన్స్తో నేను, అంటే పీవై అనేది పైథాన్ ఫైల్ ఎక్స్టెన్షన్ కదా, సో అట్లా క్రియేట్ చేసుకున్నాను. సో నాకు ఈరోజు ఏ మాడ్యూల్ అవసరం పడుతుందంటే ఇక్కడ డేట్ టైం అనే మాడ్యూల్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే బిల్ జనరేషన్ చేసినప్పుడు నాకు ఒక డేట్ టైం రావాలి కాబట్టి నాకు ఆ డేట్ అండ్ టైం అనేది యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ డేట్ అండ్ టైం కోసము నేను ఫ్రమ్ డేట్ టైము ఇంపోర్ట్ డేట్ టైం అనేది తీసుకుంటాను, ఓకే. సో నేను ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నా నెక్స్ట్ గోల్ ఏంటంటే నేను ఇప్పుడు యూజర్ నుంచి నేమ్ తీసుకుంటాను ఫస్ట్, ఓకే. నేమ్ ఎందుకు తీసుకుంటానంటే సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు నేమ్ కావాలి కదా, సో నేమ్ తీసుకుంటాను. నేమ్ తీసుకొని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేమ్ ఎలా ఇస్తానంటే ఇన్పుట్ నుంచి తీసుకుంటాను నేను, అంటే ఇప్పుడు యూజర్ నుంచి తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎంటర్ యువర్ నేమ్ అనేది తీసుకుంటాను. సో ఇక్కడ తీసుకుంటాను ఎంటర్ యువర్ నేమ్, ఓకే. ఎంటర్ యువర్ నేమ్ అయితే తీసుకున్నాను యూజర్ నుంచి. తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే అతను నేమ్ ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు ఐటమ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి, ఓకే. ఐటమ్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అంటే సూపర్ మార్కెట్లో ఏం ఉన్నాయో అన్నీ కూడా ఐటమ్స్ డిస్ప్లే కావడం కోసం నేను సపోజ్ ఒక లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. తీసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మల్టీ లైన్, అంటే ఇప్పుడు స్ట్రింగ్లో నేను ఎట్లా రాస్తానంటే మల్టీ లైన్స్గా నేను చూపిస్తాను ఎట్లా రాస్తాను ఐటమ్స్ అనేది. సో ఇది డిస్ప్లే చేసుకోవడం పర్పస్ మాత్రమే, ఎట్లా డిస్ప్లే చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను రైస్ అనేది తీసుకుంటాను, ఓకే. రైస్ అనేది ఒక ఐటమ్గా తీసుకుంటాను. దాని ఒక ప్రైస్ 20 per kg తీసుకుంటాను, ఓకే. 20 per kg. సో ఇది డిస్ప్లేయింగ్ పర్పస్ కోసమే కాబట్టి మనం ఎలా తీసుకున్నాం కాదు. సో ఇక్కడ నేను షుగర్ కూడా తీసుకుంటాను. షుగర్ చూసినట్లయితే అది కూడా RS ఎంత అంటే 30 per kg తీసుకుంటాను, ఓకే. 30 per kg. నెక్స్ట్ సాల్ట్ తీసుకుంటాను. సాల్ట్ కూడా యాస్టీస్గా మనకి RS ఇది 20 per kg తీసుకుంటాను, ఓకే. సో అట్లా మీరు ఏ ఐటమ్స్ అనేది తీసుకోవచ్చు, నేను తీసుకునేవన్నీ కాదు, అది మీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది, లేకపోతే మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అట్లా, ఓకే. నేను 80 per liter తీసుకుంటాను, ఎల్ అనుకుంటాను, ఓకే. per liter అని రాస్తాను, లేకపోతే లీటర్. సో అట్లా కొన్ని ఐటమ్స్ తీసుకుందాం, ఎందుకంటే ప్రాజెక్ట్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనం లిస్ట్ ఐటమ్స్ కూడా ఎక్కువ తీసుకుంటే ఎఫెక్టివ్గా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా తీసుకుంటాను. సో పన్నీర్ అనేది నేను ఏమంటే ఒక 110 తీసుకుంటాను per kg అనుకోండి. సో ఇలా నెక్స్ట్ మ్యాగీ తీసుకున్నట్లయితే RS ఎంత తీసుకుంటానంటే మ్యాగీ ఒకవేళ కేజీ ప్యాక్ తీసుకుంటే ఎంతంటే ఒక 50 రూపీస్ తీసుకుందాం. సో అంటే ఇది మనము కరెక్ట్ రేట్స్ అంటే అయితే కాదు. సో ఏదో చేస్తున్నామంటే మనకు అవుట్పుట్ రావడం కోసం అలా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది ఒక బూస్ట్ అనేది ఇప్పుడు ఒకవేళ కేజీ లేకపోతే పర్ ఈచ్ తీసుకుంటే 90 రూపీస్ తీసుకుందాం, ఓకే. బూస్ట్ కూడా
నెక్స్ట్ కోల్గేట్ కూడా తీసుకుందాం. సో మ్యాక్సిమం అన్నీ కూడా తీసుకున్నాం ఇక్కడ, అంటే డైలీ యూసేజ్కి. నెక్స్ట్ కోల్గేట్ తీసుకొని ఆర్ఎస్ ఇప్పుడు ఎంతంటే 85 per each అని తీసుకుందాం దీనికి. ఓకే, సో ఇంతవరకు ఏమైందంటే టోటల్గా లిస్ట్ అయితే తీసుకున్నాము. సో కొద్దిగా ఎఫెక్టివ్ ఉండడం కోసం ఇదంతా ఈక్వల్గా డిస్ప్లే చేసుకుందాం ఇక్కడ. ఓకే, సో ఇది డిస్ప్లే చేసుకున్నాం. ఒకసారి మీకు నేను ఇప్పుడు ప్రింట్ చేసి చూపిస్తాను, ఇది యాస్టీస్గా డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాము. ప్రింట్ లిస్ట్. ఓకే, లిస్ట్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనకి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. అవుట్పుట్ మనం తీసుకున్నట్లే రావాలి, ఎందుకంటే అది మల్టీ లైన్లో తీసుకున్నాం కాబట్టి అలానే రావాలి. సో వస్తుంది. ఎంటర్ యువర్ నేమ్ అన్నది కదా, నేను ఇప్పుడు సపోజ్ కిరణ్ అని ఇచ్చాను అనుకోండి, అది ఏం డిస్ప్లే చేసుకోవట్లేదు కాబట్టి కిరణ్ అని ఇస్తాను. ఇచ్చి ఇక్కడ చూడండి మనకి ఇదైతే డిస్ప్లే అయిపోయింది ఐటమ్స్ అనేది. సో ఇందుకోసమే మనం తీసుకున్నాము. సో ఒక టాస్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే కామెంట్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నాము, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది తీసుకున్నాం కదా, ఇది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని అనుకుందాం కామెంట్లో. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ మన టాస్క్ ఏంటంటే ఇంతవరకు యూజర్ నుంచి నేమ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఐటమ్స్కి రేట్స్ పెట్టాలి. ఓకే, రేట్స్ పెట్టే ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ కొన్ని ఫ్రీ డిఫైన్డ్గా డిక్లేర్ చేసుకుందాము. అయితే ప్రైస్ ఈక్వల్ టు 0 పెట్టుకుందాం. ఫస్ట్ ప్రైస్ అనేది 0నే ఉంటుంది, 0 పెట్టాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ప్రైస్ లిస్ట్ అనేది ఒకటి, అంటే ప్రైస్ లిస్ట్ కోసం ఒక లిస్ట్ తీసుకుంటాను. ఆ లిస్ట్ కూడా నేను ఇప్పుడు ఎందుకు తీసుకుంటానో తర్వాత అపెండ్ చేస్తాను కాబట్టి దాని గురించి చూపిస్తాను కాబట్టి మీకు తర్వాత అర్థమవుతుంది. సో నేను ప్రైస్ లిస్ట్ కూడా ఏం చేశానంటే ఒకటి లిస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ టోటల్ ప్రైస్. ఓకే, టోటల్ ప్రైస్కి ఈక్వల్ టు 0 పెట్టుకుంటున్నాను. టోటల్ ప్రైస్ ఈక్వల్ టు కూడా 0 పెట్టుకుంటాను. నెక్స్ట్ ఫైనల్ ప్రైస్. ఓకే, ఫైనల్ ప్రైస్ కూడా నేను 0 పెట్టుకుంటాను. ఫైనల్ ప్రైస్. ఓకే, ఫైనల్ ప్రైస్ కూడా నేను 0 పెట్టుకుంటాను. టోటల్ ప్రైస్, ఫైనల్ ప్రైస్ ఇవంతా ఏంటంటే ఇనిషియల్గా డిఫైన్ చేసుకుంటాను. తర్వాత మనం యూజ్ చేసినప్పుడు ఏముంటుందంటే నాట్ డిఫైన్డ్ అంటుంది, అందుకోసమని ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఒకటి ఐ లిస్ట్ అని తీసుకుంటాను. అది ఎందుకంటే ఐటమ్కి లిస్ట్. ఓకే, ఐటమ్స్కి లిస్ట్. తర్వాత క్యూ లిస్ట్ అంటే క్వాంటిటీ లిస్ట్ అనుకోండి, ఇది క్వాంటిటీకి లిస్టు. అలాగే ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు పీ లిస్ట్ అని ఒకటి ఉంటుంది, అది ప్రైస్ లిస్ట్ అని అనుకోండి. అక్కడ పైన ప్రైస్ లిస్ట్ అది వేరే లిస్టు, ఇది వేరే లిస్ట్. ఓకే, సో 2 లిస్ట్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఈ లిస్ట్ అంతా కూడా నేను ఆపరేషన్ పర్ఫామ్ చేసినాక దీనిలో అపెండ్ చేస్తాను. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే మనం ఓకే డిక్లరేషన్ అనుకుందాం. ఓకే, డిక్లరేషన్ అనుకుందాం. ఓకే, డిక్లరేషన్. నెక్స్ట్ ఇంత డిక్లరేషన్ కదా. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇంతకుముందు తీసుకున్న ఇదంతా కూడా ఓన్లీ డిస్ప్లే చేసుకున్నాం, దీనికి ఇంకా లైఫ్ రాలేదు. అంటే దీనికి లైఫ్ రావాలంటే ఏం చేయాలంటే మనము దానికి రేట్స్ పెట్టాలి. రేట్స్ పెట్టినప్పుడు లైఫ్ వస్తుంది. ఇదంతా కూడా డమ్మీ అనుకోండి. ఓకే, డిస్ప్లే చేసుకోవడానికి. నెక్స్ట్ మనం దీనికి లైఫ్ రావాలంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ రేట్స్ అనేది తీసుకుంటాము. రేట్స్. ఓకే, రేట్స్ ఫర్ ఐటమ్స్ అనుకుంటే ఎట్లా తీసుకుంటాం అంటే మనము డిక్షనరీలో తీసుకుంటాం. డిక్షనరీలో తీసుకుంటే చూపిస్తాను. ఇప్పుడు ఐటమ్స్ ఈక్వల్ టు డిక్షనరీ ఓపెన్ చేస్తే నేను ఏం చేస్తానంటే రైస్. ఓకే, రైస్ అని తీసుకుంటాను. రైస్ అని తీసుకొని దానికి రేట్ నేను ఇక్కడ ఇస్తాను. అంటే ఇప్పుడు కీ అనేది రైస్ తీసుకుంటాను, వాల్యూ అనేది దాని రేట్ తీసుకుంటాను, 20 తీసుకుంటాను. ఓకే, సో ఇది. నెక్స్ట్ అలాగే యాస్టీస్గా చూసినట్లయితే షుగర్ తీసుకుంటాను. షుగర్కి కూడా మనము అక్కడ పైన ఎంత ఇస్తున్నామో అది తెచ్చుకోవాలి, ఎందుకంటే పైన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే చేసుకుంటాం కాబట్టి. సో అది ఎలా తీసుకుంటామో ఇక్కడ అలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, అక్కడ 30 తీసుకున్నాను కాబట్టి 30 తీసుకుంటాను. అలాగే యాస్టీస్ ఇంకోటి ఏం తీసుకుందామంటే ఇప్పుడు సాల్ట్ కూడా తీసుకున్నాం కదా. సో సాల్ట్ చూద్దాము. సాల్ట్ ఏం తీసుకున్నాం ఇక్కడ చూసినట్లయితే సాల్ట్ 20, ఆయిల్ 80 కదా. ఓకే, సాల్ట్ 20 కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సాల్ట్ అనేది మనం ఎంత తీసుకున్నాం, 20 తీసుకున్నాం కాబట్టి 20 తీసుకుంటాను. సేమ్ అలాగే ఆయిల్ కూడా తీసుకున్నాం కదా. సో ఆయిల్ తీసుకొని ఆయిల్ కూడా మనం ఏం చేస్తామంటే వాల్యూ ఏం పంపిస్తామంటే 80. ఓకే, 80 పంపిస్తాం. సో ఇట్లా మనం ఐటమ్స్కి అన్నిటి కూడా అట్లనే రాయాలి. సో ఇప్పుడు రాస్తాను అలానే. సో నెక్స్ట్ ఏముందంటే పన్నీర్ ఉంది. పన్నీర్కి ఎంత తీసుకున్నామంటే మనము 110 తీసుకున్నాం కదా, 110 తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, పన్నీర్తో పాటు మనకి మ్యాగీ కూడా ఉంది. సో మ్యాగీ అని తీసుకున్నాను. మ్యాగీ అని తీసుకున్న తర్వాత మ్యాగీ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు మనము 50 తీసుకోవాలి. ఓకే, 50 తీసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏముందంటే బూస్ట్ అని తీసుకున్నాము. సో బూస్ట్ కూడా తీసుకుంటాను.
బూస్ట్ తీసుకున్న తర్వాత దానికి రేట్ తీసుకుంటాను. సో దానికి రేట్ ఎంత ఉందంటే మనకు 90 తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే లాస్ట్ ఓకే కోల్గేట్ కూడా తీసుకున్నాము. కోల్గేట్ దానికి రేట్ ఎంత తీసుకున్నామంటే ఓకే ఎంత తీసుకున్నామంటే దానికి రేటు 85 తీసుకున్నాం. సో దాని యొక్క రేట్స్ ఇప్పుడు ఇంతవరకు ఏం చేసామంటే ఇది చూసినట్లయితే ఇది ఇలానే రాసుకోవచ్చు, లేకపోతే ఇలానైనా రాసుకోవచ్చు. ఒకవేళ కనిపించకపోతే ఇలా రాస్తాను. సో ఇట్లా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలా రాసుకున్నా ఏం కాదు, ట్రీట్ చేస్తుంది డిక్షనరీ. సో ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో ఇట్లా రాసుకోవచ్చు. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఐటమ్స్ తీసుకున్నాం, దాని రేట్స్ తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? డిక్షనరీలో తీసుకున్నాం. సో ఇంతవరకు ఏమేమి చేసాము ఒకసారి ఓవరాల్గా చూసినట్లయితే డేట్ అండ్ టైం అనేది తీసుకున్నాము, నేమ్ అనేది యూజర్ నుంచి తీసుకున్నాము. ఓకే కొనుక్కునేది అంటే కొనుక్కోవడానికి వస్తారు కదా వాళ్ళ నుంచి ఎలా తీసుకోవాలో అలా తీసుకున్నాము. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేసినామంటే ఇవన్నీ డిక్లరేషన్స్ తర్వాత యూజ్ చేస్తాం కాబట్టి డిక్లేర్ చేసుకున్నాము, తర్వాత యూజ్ చేస్తాం ఇవన్నీ అందుకోసము. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఐటమ్స్ దాని ఒక ప్రైజెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు. ఓకే నెక్స్ట్ ఇంతవరకు అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే కండిషన్స్ రాద్దాం. సో అంటే ఇప్పుడు ఆప్షన్ 1 క్లిక్ చేస్తే కొనాలి, ఒకవేళ 2 క్లిక్ చేస్తే కొనొద్దు, లేకపోతే 3 క్లిక్ చేస్తే బిల్ అనేది ప్రింట్ అవ్వాలి, అట్లా కండిషన్స్ రాస్తాం కదా. సో ఇప్పుడు సపోజ్ అట్లా తీసుకున్నట్లయితే ఇది ఐటమ్స్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఆప్షన్ అనే ఒకటి వేరియబుల్ తీసుకొని దాన్ని ఏం చేస్తానంటే ఆప్షన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఇంట్ అంటే ఇంటీజర్లో మనం ఆప్షన్ అనేది పాస్ చేయాలి కాబట్టి ఇన్పుట్లో ఏం ఇన్పుట్ అంటే ఇప్పుడు ఎంటర్ యువర్ సపోజ్ ఏమంటానండి ఇక్కడ ఫర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎంటర్ 1 అంటాను. ఓకే ఫర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి ఎంటర్ 1 అంటాను. ఒకవేళ 2 ఇస్తే ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది. అట్లా నేను ఇప్పుడు చూపిస్తాను ఎట్లా అది లిస్ట్. ఓకే ఫర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ లిస్ట్ ఐటమ్స్ ఆఫ్ ఐటమ్స్ ప్రెస్ 1. ఓకే ప్రెస్ 1. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రావాలంటే ఏం చేయమంటున్నాను అంటే నేను ప్రెస్ 1 అనేది క్లిక్ చేయమంటున్నాను. ఓకే ప్రెస్ 1 క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వస్తుంది. ఎట్లా చూపిస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తాను. ఓకే ఇఫ్ కండిషన్ ఏం చేస్తానంటే ఇఫ్ ఓకే ఆప్షన్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు 1 క్లిక్ చేసినప్పుడు నేనేం రావాలని చెప్పాను కూడా మనకి ఐటమ్స్ డిస్ప్లే కావాలని చెప్పాను కదా. సో ఈ ఆప్షన్లో ఇప్పుడు 1 అయితే ఏం చేయాలంటే ఐటమ్స్ రావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్. ఓకే ప్రింట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏం పంపిస్తానంటే లిస్టులు పంపిస్తాను. ఓకే లిస్ట్ పంపిస్తే సో పైన లిస్ట్ తీసుకున్నాక సో ఇది ఓకే. సో ఇప్పుడు చూసినట్లయితే నేను చూపిస్తాను. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే నేమ్ అడుగుతుంది. చూపిస్తాను ఇప్పుడు ఏమంటున్నాం. ఇక్కడ చూడండి ఫర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ప్రెస్ 1 అని ఉంది కదా. నేను 1 క్లిక్ చేశాను. 1 క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసిన చూడండి మనకి ఏమొచ్చింది రైస్, షుగర్ మనకి ఇట్లా కండిషన్ రాసుకున్నాం ఇట్లా డిస్ప్లే అవ్వడం కోసం. ఓకే సో ఇది నెక్స్ట్ ఇది చూసినట్లయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇఫ్ ఇంకో కండిషన్ తీసుకుందాం. సో ఇప్పుడు ఒకవేళ ఐటమ్స్ రావాలంటే ఇలా, ఒకవేళ ఐటమ్స్ రాకుండా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంతవరకు అయితే ఐటమ్స్ డిస్ప్లే చేసుకోవడం కోసం నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు బై చేయాలనుకున్నాం అనుకోండి. బై చేయాలనుకుంటే ఇప్పుడు 1 క్లిక్ చేస్తే బై చేయాలి. ఒకవేళ 1 క్లిక్ చేయకపోతే ఏం చేయాలంటే 2 క్లిక్ చేస్తే ఏం చేయాలంటే ఎగ్జిట్ అవ్వాలి. అట్లా దానికోసం ఎట్లా చేయాలంటే ఇప్పుడు చూస్తానంటే నేను ఒక ఫర్ లూప్ రాస్తాను. ఫర్ లూప్ తీసుకుంటాను. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే ఫర్ ఐ ఇన్ రేంజ్కి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే లెన్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే లెంత్ ఆఫ్ ఐటమ్స్ అనేది తీసుకుంటాను. మనం తీసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ అనేది ఉన్నాయి కదా. సో ఈ ఐటమ్స్ అనేది లెంత్ తీసుకుంటాను. సో లెంత్ ఐటమ్స్ తీసుకుని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కండిషన్ రాయాలంటే మనకి యూజర్ నుంచి తీసుకోవాలి కదా ఇన్పుట్ అనేది. సో సపోజ్ నేను ఇక్కడ INP అని తీసుకున్నాను అనుకోండి. INP1 అని తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాను. ఎట్లా తీసుకుంటాను అది కూడా ఇంటీజర్లో తీసుకుంటాను. ఇన్పుట్ అంటే ఇన్పుట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఎప్పుడో కొనుక్కోవాలనుకుంటే అంటే బై చేయాలనుకుంటే 1 క్లిక్ చేయాలి. ఒక కొనొద్దు అనుకుంటే ఏం చేయాలంటే 2 క్లిక్ చేయాలి. అట్లా రాసుకోవాలి. సో ఇప్పుడు ఎట్లా చేస్తానంటే ఇఫ్ యూ వాంట్ టు బై ఓకే want to buy press 1 or 2
ఫర్ ఎగ్జిట్ అనుకోండి. 2 ఫర్ ఎగ్జిట్ అంటే ఇప్పుడు 1 క్లిక్ చేస్తే కొనండి, లేకపోతే 2 క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే మీరు ఎగ్జిట్ అయిపోండి అని చెప్పాను. సో ఫర్ లూప్ రాసాను కాబట్టి ఇప్పుడు ఇఫ్ కండిషన్ యాస్టీస్గా రాస్తాను. ఎలా అంటే ఇఫ్ INP 1 ఈక్వల్ టు 1 అయితే కొనాలి కదా. అయితే ఒకవేళ 2 కొంటే బ్రేక్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే 2 తీసుకుంటాను, 2 తీసుకొని ఇక్కడ బ్రేక్ తీసుకుంటాను. సో ఫర్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది ఇక్కడికి, ఇంకా మళ్ళీ ఇది రాదు కాబట్టి ఇక్కడ రాసుకుంటాను, ఇక్కడ బ్రేక్ అని తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ INP 1 ఈక్వల్ టు 1 అయితే కొనాలి కదా. సో కొనాలంటే ఏం చేయాలి, యూజర్ నుంచి ఐటమ్ అనేది తీసుకోవాలి. ఈ ఐటమ్ నేమ్ అయితే తీసుకోవాలి కదా యూజర్ నుంచి. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు యూజర్ నుంచి ఐటమ్ నేమ్ అనేది తీసుకుంటాను. ఎట్లా తీసుకుంటానో చూపిస్తాను చూడండి. ఐటమ్ ఈక్వల్ టు ఇన్పుట్, యువర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాను. సో యూజర్ అనేది వాడు ఏ ఇన్పుట్ ఇచ్చినా తీసుకుంటారు. ఓకే, సో తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంటర్ యువర్ ఐటమ్స్. ఓకే, ఎంటర్ యువర్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఐటమ్స్ తీసుకున్నాను. ఐటమ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాను, క్వాంటిటీ కూడా తీసుకోవాలి. ఏ ఐటమ్ దాని క్వాంటిటీ కాబట్టి క్వాంటిటీ ఈక్వల్ టు క్వాంటిటీ ఎలా ఉంటుంది, ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇంటర్నెట్ తీసుకుంటాను కాబట్టి ఇన్పుట్లో మళ్ళీ ఏం పాస్ చేస్తానంటే ఎంటర్ యువర్ క్వాంటిటీ అని పంపిస్తాను. ఓకే, ఎంటర్ ఎంటర్ యువర్ క్వాంటిటీ, లేకపోతే ఎంటర్ క్వాంటిటీ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఇద్దాం. ఓకే, ఇది ఎంటర్ క్వాంటిటీ. సో యూజర్ నుంచి ఐటమ్ అనేది తీసుకున్నాము, నెక్స్ట్ క్వాంటిటీ తీసుకున్నాము. ఒకవేళ 1 క్లిక్ చేస్తే మాత్రమే ఇది తీసుకుంటాము, లేకపోతే 1 క్లిక్ చేయకపోతే మనకి రాదు. ఓకే, సో ఇది ఇంతవరకు ఇలా చేసాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే యూజర్ నుంచి క్వాంటిటీ తీసుకుంటాము. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకవేళ క్వాంటిటీ అనేది అంటే ఐటమ్ అనేది మనం తీసుకున్న లిస్ట్లో ఉంటే మనకి క్వాంటిటీ అడగాలి. క్వాంటిటీ అడిగిన తర్వాత మళ్ళీ దానికి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఉంటుంది. సో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎట్లా రాయాలని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఎట్లా రాస్తాను చూడండి. ఇఫ్ ఐటమ్ ఐటమ్ అనేది ఐటమ్స్లో ఉంటే, అంటే మనం కస్టమర్ అడిగే ఐటమ్ అనేది ఐటమ్స్లో ఉంటే డాట్ కీస్. ఓకే, ఇప్పుడు ఒకవేళ డాట్ కీస్ అంటే ఇప్పుడు సపోజ్ రైస్ ఇచ్చాడు అనుకోండి, రైస్ అనేది ఐటమ్స్ కీస్లో ఉంటే, కీస్ అంటే ఇవి కదా. సో రైస్ అనేది కీస్లో ఉంటే, ఒకవేళ ఉంటే కండిషన్ రాసినాం, ఉంటే ఏం చేయాలి, దాని క్వాంటిటీ అనేది ఇంక్రీజ్, అంటే క్వాంటిటీకి దాని ఐటమ్ కానీ రెండింటికి కూడా మనం ఇంటూ చేయాలి కదా. సో ఇప్పుడు నేను ప్రైస్ తీసుకుంటాను, ప్రైస్ అక్కడ 0 తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ప్రైస్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ, అందుకోసం ఇక్కడ 0 తీసుకున్నాను. ప్రైస్ క్వాంటిటీ ఇక్కడ క్వాంటిటీ తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు క్వాంటిటీ ఇంటూ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు దీని లోపలికి ఏం చేస్తానంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఐటమ్స్ లోపలికి ఏం పంపిస్తానంటే ఇప్పుడు ఐటమ్ పంపిస్తాను. ఓకే, ఐటమ్ అర్థమైంది. ఇప్పుడు ఎలా చేశానంటే ఇది క్వాంటిటీ కదా, క్వాంటిటీ లోపల ఐటమ్స్ ఇంటూ ఐటమ్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. సో ఈ ఐటమ్స్ అని ఉంది కదా, ఈ ఐటమ్స్ అనే దాంట్లో ఈ ఐటమ్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ స్టోర్ అయ్యింది అంటే ఇప్పుడు సపోజ్ రైస్ అనేది దీనిలో స్టోర్ అయితే రైసు ఇంటూ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ ఇస్తే అంత క్వాంటిటీ, అందుకు ఇది డిస్ప్లే చేసుకున్నట్లు. సో ఏదైతే ఇట్లా చేసామో ఒకసారి దీన్ని ప్రింట్ చేసుకొని చూద్దాము, ఒకేలా వస్తుందో రాదో అని చెప్పేసి. ఇప్పుడు ప్రింట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ ప్రైస్ తీసుకొని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము వస్తుందో రాదో అవుట్పుట్. ప్రింట్ తీసుకొని ప్రైస్ అని ఇస్తాను ఇక్కడ. సో ఇక్కడ ప్రైస్ ఇచ్చినట్లయితే ఇప్పుడు అవుట్పుట్ చూద్దాను. ఓకే, ఇక్కడ వెళ్ళి నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడే మనకి అడుగుతుంది చూడండి అంతా కూడా ఎంటర్ యువర్ నేమ్ అంటుంది. ఎంటర్ యువర్ నేమ్ అంటే నేను ఇక్కడ కిరణాన్ని ఇస్తాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే ఫర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ప్రెస్ 1, నాకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కావాలి. ఓకే, నేను ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఎంటర్ క్లిక్ చేసినప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా వచ్చాయి చూడండి. సో ఇది వచ్చినాయి. తర్వాత నేను చేస్తాను ఇఫ్ యూ వాంట్ టు బై ప్రెస్ 1 or 2 ఫర్ ఎగ్జిట్ అన్నది నేను 1 క్లిక్ చేస్తాను, ఎందుకంటే నేను బై చేయాలనుకున్నాను. సో ఎంటర్ ఐటమ్స్ ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ రైస్ అనేది ఇస్తాను. ఇక్కడ రైస్ అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తాను. క్వాంటిటీ అడుగుతుంది, క్వాంటిటీ 2 kgs కావాలి నాకు. 2 క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఏమంటుందంటే ఇఫ్ యూ వాంట్ టు బై
ప్రెస్ 1 ఆర్ ఇప్పుడు ఇంకో ఐటమ్ తీసుకోవడానికి అడుగుతుంది. సో నేను ఏం చేస్తాను, నాకు అవసరం లేదు, నేను 2 క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఏమవుతుందంటే మనకి 40 అనేది డిస్ప్లే అయింది. ఎందుకంటే రైస్ అనేది ఏంటి కేజీ 20 కదా, సో 2 kgs కాబట్టి మనకి 40 అనేది డిస్ప్లే అయింది. సో ఇప్పటివరకు అయితే మనము కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసాము సక్సెస్ఫుల్గా, ఇంతవరకు అయితే రన్ అయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంతవరకు ఎగ్జిక్యూట్ అయితే చేసాము. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ ఒక ఐటమ్కి అయితే సరిపోతుంది, నేను ఇప్పుడు మల్టిపుల్ ఐటమ్స్కి చేయాలి కదా, మల్టిపుల్ ఐటమ్స్కి ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ప్రైస్ లిస్ట్కి ఓకే మల్టిపుల్ ఐటమ్స్ తీసుకోవాలంటే ప్రైస్ లిస్ట్ అని తీసుకుంటాను. ప్రైస్ లిస్ట్ తీసుకొని డాట్ అపెండ్, ఓకే అపెండ్ చేస్తాను. ఏం అపెండ్ చేస్తాను, ప్రైస్ లిస్ట్ అనేది పైన డిక్లేర్ చేసుకున్నాం కదా, సో అందుకోసము ఇప్పుడు దానికి అపెండ్ చేయాలంటే ఏం అపెండ్ చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు నాకు అంటే నేను కొన్నవన్నీ కూడా ఒక దానిలో స్టోర్ అవ్వాలి. ఎట్లా స్టోర్ అవ్వాలంటే అవి నేను ఇక్కడ చూపిస్తాను. ఐటమ్, ఓకే ఐటమ్ కామా, ఓకే ఐటమ్ కామా క్వాంటిటీ, ఓకే క్వాంటిటీ కామా ఐటమ్స్, నెక్స్ట్ కామా ప్రైస్. సో ఇవంతా ఏంటంటే ఐటమ్ అనేది మనం సెలెక్ట్ చేసింది, క్వాంటిటీ అనేది, నెక్స్ట్ ఐటమ్స్ అనేది, ప్రైస్ అనేది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఒక టపుల్ లాగా పంపించాలి. ఫంక్షన్ అనేది అపెండ్ అనేది ఏం చేస్తుందంటే అపెండ్ ఫంక్షన్ అనేది సింగిల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే తీసుకుంటుంది. సో ఒక టపుల్ లాగా మనం చేసి పంపించాలి. ఎందుకు పంపించాలంటే నేను ఒకటే లిస్ట్లోకి నేను ఏమేమి పంపించాలనుకుంటున్నాను, ఐటమ్ పంపించాలనుకుంటున్నాను, క్వాంటిటీ పంపించాలనుకుంటున్నాను, ఐటమ్స్ పంపించాలనుకుంటున్నాను, అలాగే ప్రైస్ పంపించాలనుకుంటున్నాను. సో నేను ఇలా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నాకేమవుతుందంటే ఇప్పుడు నేను ఇంకో కండిషన్ ఏం తీసుకుంటానంటే నేను ఏది కొన్నా కూడా అవన్నీ కూడా ప్రైస్ అనేది టోటల్ ప్రైస్లో వచ్చి యాడ్ అయిపోవాలి. సో ఎలా రాస్తానంటే కండిషన్ టోటల్ ప్రైస్ మనం పైన తీసుకున్నాక టోటల్ ప్రైస్ ప్లస్ ఈక్వల్ టు టోటల్ ప్రైస్ ప్లస్ ఈక్వల్ అన్నప్పుడు ప్రైస్. సో ఇట్లా తీసుకుంటే ఏమవుతుందంటే టోటల్ ప్రైస్ పైన మనం కరెక్ట్గా డిఫైన్ చేసామో మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో చూసినట్టయితే మనం టోటల్ ప్రైస్ ఎలా తీసుకున్నాము, TOTA ఓకే ప్రైస్ టోటల్ ప్రైస్ అయితే అక్కడ తీసుకున్నాము. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే టోటల్ ప్రైస్ అనేది ఎర్రర్ చూపిస్తుంది అది. సో అందుకోసము మరి ఒకసారి చెక్ చేద్దాం. టోటల్ ప్రైస్ అపెండ్ చేయడం కోసం ఇది, ఓకే సో టోటల్ ప్రైస్ TOTALPRIC ఓకే టోటల్ ప్రైస్ అయితే కరెక్ట్ అయితే తీసుకున్నాము, కానీ మనకి అది ఎర్రర్ లాగా చూపిస్తుంది. ఎందుకంటే ఎర్రర్ అది కదా, సో ఇది మనం టప్పులు అనేది క్లోజ్ చేయలేదు, అందుకోసం చూపిస్తుంది. టోటల్ ప్రైస్ అనేది కరెక్టే, ఓకే టోటల్ ప్రైస్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ప్రతిదానికి ఈ కండిషన్ ఎట్లా బేస్ చేసుకుంటామంటే టోటల్ ప్రైస్ ఈక్వల్ టు ప్రైస్ ప్లస్ టోటల్ ప్రైస్ అయితే టోటల్ ప్రైస్ అనేది అవుతుంది. సో అది ఓకే. నెక్స్ట్ ఏం చేస్తానంటే అలాగే ఇంతవరకు ప్రైస్ లిస్ట్కి మనకు అపెండ్ చేసాం కదా, ఇంతకుముందుకు మనం ఏం తీసుకున్నాం ఐటమ్ లిస్ట్, క్వాంటిటీ లిస్ట్, ప్రైస్ లిస్ట్ అన్నీ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు అన్ని లిస్ట్లో కూడా మనం అపెండ్ చేయాలి. ఎట్లా అపెండ్ చేయాలంటే ఐ లిస్ట్, ఓకే ఐ లిస్ట్ ఐటమ్ లిస్ట్కు ఐటమ్ లిస్ట్ డాట్ అపెండ్ ఎట్లా తీసుకుంటానంటే ఐటమ్ లిస్ట్ డాట్ అపెండ్ ఇప్పుడు ఏం పాస్ చేస్తానంటే ఐటమ్ పంపిస్తాను. ఐటమ్ ఓకే ఐటమ్ నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే ఇప్పుడు క్యూ లిస్ట్ అంటే ఏంటి, క్యూ లిస్ట్ డాట్ అపెండ్ ఓకే ఇదేంటి క్వాంటిటీ కదా, ఇది పంపించాల్సింది క్యూ లిస్ట్లో, అందుకే క్వాంటిటీ ఓకే క్వాంటిటీ. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే మనకి పీ లిస్ట్ అంటే ప్రైస్ లిస్ట్, కాబట్టి ప్రైస్ లిస్ట్లోకి ఏం అపెండ్ చేస్తానంటే ప్రైస్ అపెండ్ చేస్తాను. ఓకే అపెండ్. సో అపెండ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే యాడ్ చేస్తుంది వాళ్ళు. ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రైస్ అనేది ఇక్కడ తీసుకున్నాను. సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంతవరకు అయితే జరిగింది. నాకేమనుకుంటున్నాను నా రిక్వైర్మెంట్ నేను ఏమనుకుంటానంటే నాకు జిఎస్టీ కూడా ఈ సూపర్ మార్కెట్లో జిఎస్టీ కూడా కట్టుకోవాలనుకుంటున్నాను. సో అక్కడ నేను ఏం చేస్తానంటే జిఎస్టీ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు టోటల్ ప్రైస్ ఓకే నేను 5% కట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టోటల్ ప్రైస్ ఇంటూ 5 అంటే 5% కాబట్టి 5 × 5 చేసుకొని బై 100 చేసుకుంటాను. బై 100 చేసుకుంటే నాకు ఏమవుతుందంటే 5% మనకి జిఎస్టీ కట్ అవుతుంది. సో అందుకు నెక్స్ట్ ఫైనల్ అమౌంట్ దేనికి ఉంటుంది, టోటల్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ అయితే మనకి ఫైనల్ అమౌంట్ వస్తుంది కదా. సో ఫైనల్ అమౌంట్ కోసము మనం అందుకే పైన అన్ని కూడా డిక్లేర్ చేసుకున్నాం, అందుకోసమే. ఓకే ఫైనల్ అమౌంట్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంది మనకు ఫైనల్ అమౌంట్ ఏమవ్వాలి, జిఎస్టీ ప్లస్ టోటల్ ప్రైస్ ఓకే ఇది ఇంతవరకు అయితే ఇది అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా కండిషన్స్ అయితే రాసాము, కరెక్ట్గానే రాసాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకవేళ
ఐటమ్స్ అనేది 1 క్లిక్ చేస్తే ఇది రావాలి. ఒకవేళ ఐటమ్స్ అనేది లేకుంటే ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఏం చెప్పాను, ఐటమ్స్ రైస్ తీసుకున్నాడు కాబట్టి రైస్ దీనిలో ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఒకవేళ రైస్ అనేది లేకపోతే ఏం చూపించాలి అంటే, నేను ఇప్పుడు ఎల్స్ రాస్తాను. ఎల్స్ ఎలా రాస్తాను చూడండి. ఎల్స్ ఏం రాస్తానంటే, ఎల్స్ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటాను. సో ప్రింట్ అనేది డిస్ప్లే చేయాలి. ఎట్లా డిస్ప్లే చేయాలంటే, ఇప్పుడు యూ ఎంటర్డ్ ఐటమ్స్ ఈస్ నాట్ అవైలబుల్ అని రాస్తాను. ఎందుకంటే ఐటమ్ అనేది వాళ్ళు లేని ఇస్తే మనం ఏం చేయలేం కదా. సో యూ ఎంటర్డ్ ఐటమ్ ఈజ్ ఐటమ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని తీసుకుంటాను. ఓకే, నాట్ అవైలబుల్. సో ఐటమ్ లేనప్పుడు ఏం చేయాలి, లేదని చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇఫ్ ఐటమ్ ఒకవేళ ఉంటే లేకపోతే వాళ్ళు, ఇప్పుడు నేనేం చెప్పాను ఇక్కడ, ఇఫ్ ఇన్పుట్ అంటే INP = 2 అని ఇచ్చాను, ఇప్పుడు INP = 1 అని ఇచ్చాను. ఓకే, ఇట్లా ఇచ్చాను కదా. సో ఒకవేళ వాళ్ళు తప్పుగా ఇస్తే ఏం చెప్పాలంటే, యూ ఎంటర్డ్ రాంగ్ నెంబర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఎల్స్ కండిషన్ అయితే తప్పనిసరిగా రాయాలి ఇఫ్ రాసినప్పుడు. ఎందుకంటే ఎల్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే, అంటే వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసినా కూడా ఎల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అందుకోసం యూ ఎంటర్డ్ రాంగ్ నెంబర్. ఓకే, రాంగ్ నెంబర్ అయితే తీసుకుంటాను. సో ఇంతవరకు అయితే కండిషన్స్ అయిపోయింది. టోటల్ ఎగ్జిక్యూషన్ కూడా దీంతోనే అయిపోతుంది. సో మనకు నెక్స్ట్ ఏముందంటే మనకి ఇప్పుడు ఇంతవరకు అయితే జరిగిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను బిల్ అనేది జనరేట్ చేయాలి. ఎట్లా బిల్ జనరేట్ చేయాలి, క్యాలిక్యులేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను బిల్ జనరేట్ చేయాలనేది మెయిన్ టాస్క్. ఇక్కడ ఆ క్యాలిక్యులేషన్ అయితే జరిగిపోయింది. బిల్ ఎట్లా జనరేట్ చేయాలనుకుంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు INP అని ఒకటి తీసుకుంటాను. INP అని ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఏం చేస్తానంటే ఇన్పుట్ అనేది పాస్ చేస్తాను. ఓకే, ఇన్పుట్ అని పాస్ చేసి దీనిలో ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను అడుగుతాను యూజర్ నుంచి, మీరు బిల్లు ప్రింట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే కొనాలనుకుంటున్నారా అట్లా. ఓకే, నెక్స్ట్ కెన్ ఐ బిల్ ది ఐటమ్స్ అని రాస్తాను. ఓకే, సో కెన్ ఐ బిల్ ది ఐటమ్స్, లేకపోతే ఏదైనా రాసుకోవచ్చు స్టేట్మెంట్ అనేది. సో నేను ఏమంటానంటే ఎస్ ఆర్ నో అంటాను. ఎస్ ఆర్ నో వాళ్ళకి చెప్తే ఏమవుతారంటే, ఎస్ అంటే వాళ్ళు ఎస్ ఇస్తారు. ఓకే, ఎస్ ఇస్తే నేనేం చేస్తానంటే, ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ INP = ఎస్ స్ట్రింగ్ కదా. సో ఎస్, ఒకవేళ ఎస్ అయితే ఏమవ్వాలి నాకు, ఇప్పుడు ఒకవేళ ఎస్ అవుతేనే మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఎస్ కాకపోతే డిస్ప్లే అవ్వద్దు. సో ఎస్ అయితే మన కండిషన్స్ ఉండాలి కాబట్టి, కండిషన్స్ మన దగ్గర ఏం లేవు కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ పాస్ అని ఇస్తాను. పాస్ అయినప్పుడు ఇది ఇగ్నోర్ చేస్తుంది. సో ఇగ్నోర్ చేసి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏం చేస్తానంటే, నెక్స్ట్ కండిషన్ ఇఫ్ ఫైనల్ అమౌంట్, ఒకవేళ ఫైనల్ అమౌంట్ అనేది 0 ఉంటే మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది కదా. సో ఇఫ్ ఫైనల్ అమౌంట్ = 0 అయితే, సో ఫైనల్ అమౌంట్ = 0 అయితే, ఒకవేళ 0 అవుతే ఇది డిస్ప్లే అవ్వాలి, 0 అవ్వకపోతే డిస్ప్లే అవ్వద్దు. ఓకే, సో ఇప్పుడు 0 అన్నప్పుడు ఏమవుతుంది, మనం ఏదైనా కొంటే 0 ఉంటుంది. సో 0 ఉంటుంది కాబట్టి మనకి ఇది కండిషన్ అనేది ఇట్లా రాస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు, ఓకే, ఇప్పుడు ఫైనల్ అమౌంట్ నాట్ ఈక్వల్ అంటే పక్కా 1 రూపాయనా 2 రూపాయనా ఏదో ఒకటి కొంటారు కదా. కొన్నప్పుడు మనకి బిల్ అంటే జనరేట్ అవ్వాలి. ఒకవేళ 0 ఉంటే జనరేట్ అవ్వవద్దు. అందుకోసము ఇది తీసుకున్నాము. సో ఇట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు సో ఒక ఫైనల్ అమౌంట్ అనేది అయితే ఇట్లా తీసుకోవాలి. ఎప్పుడు నేను ప్రింట్ చేసుకుంటాను, ఎట్లా ప్రింట్ చేసుకుంటానంటే, ఇంతవరకు అయితే ఇట్లా ప్రింట్ చేశాను కదా. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే కండిషన్స్ రాస్తాను. సో ప్రింటింగ్ ఎట్లా డిస్ప్లే కావాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్. సో రేంజ్ ఫంక్షన్ కూడా మీకు తెలుసు, అంతా కూడా మీకు పైథాన్ ఒకవేళ తెలియకుంటే ఏం చేయాలంటే, పైథాన్ నేను 3 hours వీడియో చేశాను, అది చూసి ఇది చూస్తే ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. ఓకే, లెంత్ అనేది నేను ఏం చేస్తానంటే ప్రైస్ లిస్ట్ ఒక లెంత్ ఇస్తాను. ప్రైస్ లిస్ట్ ఒక లెంత్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే, నేను ఇది ఎందుకంటే బిల్ జనరేషన్ కాబట్టి మొత్తం టోటల్గా బిల్లు యాస్టీస్గా డిస్ప్లే చేసుకోవడం కోసం నేను తీసుకున్నాను ప్రింట్. సో ప్రింట్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఇది అంతా కూడా ఏంటంటే, ఐ అంటే ఐ తీసుకోవచ్చు, ఇక్కడ జే అంటే జే తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఐఏ తీసుకుంటాను. ఓకే, ఐ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ అంటే సీరియల్ నెంబర్ వస్తుంది కాబట్టి సీరియల్ నెంబర్ కోసం ఐ తీసుకున్నాను. సో సీరియల్ నెంబర్ కోసం ఐ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే, నేను ఇప్పుడు ఐ లిస్ట్ ఉంటుంది కదా మనకి, ఐ
ఐ లిస్ట్ కూడా డిస్ప్లే చేసుకుంటాను. ఐ లిస్ట్లోకి నేను ఏం చేస్తానంటే 1 by 1 సీరియల్గా డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఐ లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ అట్లా ఇండెక్స్ పరంగా డిస్ప్లే కాబట్టి ఐ లిస్ట్ ఆఫ్ ఐ ఇచ్చాను. యాస్టీస్ అలాగే ఏం ఇస్తానంటే క్యూ లిస్ట్ కూడా ఇస్తాను. క్యూ లిస్ట్ అంటే క్వాంటిటీ లిస్ట్ కూడా నాకు రావాలి. క్వాంటిటీ లిస్ట్ రావాలి కాబట్టి దానికి కూడా ఐ ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలంటే మనకి ప్రైస్ లిస్ట్ కూడా కావాలంటే పీ లిస్ట్. ఓకే, పీ లిస్ట్ కూడా తీసుకుంటాను. పీ లిస్ట్ తీసుకుని దాన్ని కూడా ఏం చేస్తానంటే ఐ అని ఇస్తాను. సో ఇదంతా ఇది. సో ఇప్పుడు ఇంతవరకు అయితే ఇది డిస్ప్లే అవుతుంది కదా, ఒకసారి మనము ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము ఎలా వస్తుందో అవుట్పుట్ అనేది తెలుస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ఒకసారి ఇది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి చూద్దాము. ఇంటర్వ్యూ నేమ్ అంటే నేను ఏం చేశానంటే కిరణ్ అని ఇచ్చాను. సో ఎంటర్ క్లిక్ చేశాను. ఎస్, నాకు ఐటమ్స్ అనేది కావాలి. నెక్స్ట్ ఏం చేశానంటే ఇఫ్ యూ వాంట్ టు బై ప్రెస్ 1 or 2 ఫర్ ఎగ్జిట్ అన్నది కదా, నేను కొనాలి. నేనేం కొనాలంటే షుగర్ కొనాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వాంటిటీ ఎంత అంటే 2 kgs అనుకుంటున్నాను. కెన్ యూ బిల్ అంటే నేను ఎస్ అని అంటాను. బిల్ ఐటమ్ అంటే ఎస్ అంటే చూడండి నాకు 0 సీరియల్ నెంబర్ 0 వచ్చింది. ఓకే, షుగర్ ఐటమ్ వచ్చింది. ఓకే, క్వాంటిటీ 2 వచ్చింది. దాని తర్వాత ఇంకోటి 6 వచ్చింది. 60 ఎందుకు వచ్చిందంటే మనకి యాక్చువల్లీ అయితే షుగర్ రేట్ ఎంత తీసుకున్నాం మనము చూద్దాం. షుగర్ రేట్ ఎంత తీసుకుంటే దాని బేస్తోన వస్తుంది అది. సో షుగర్ అనేది మనం 30 తీసుకున్నాం కాబట్టి మనం 2 kgs కాబట్టి అది 60 అనేది డిస్ప్లే అయిపోయింది. ఓకే, ఇంతవరకు అయితే కండిషన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా వర్క్ అయినవి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఏం చేయాలంటే కండిషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి కాబట్టి సో ఇప్పుడు నేను నా అవుట్పుట్ అంటే నా బిల్ జనరేషన్ నేను ఎఫెక్టివ్గా మనకి డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఎట్లా చేస్తాను డిస్ప్లే అంటే ఇంతవరకు అయితే అయిపోయింది. ఇంతవరకు అయితే కండిషన్స్ అయిపోయింది, కోడింగ్ అయిపోయింది. ఇప్పటి నుంచి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నా ఒక అవుట్పుట్ని నేను ఎఫెక్టివ్గా చూడాలనుకుంటున్నాను. సో ఎఫెక్టివ్గా ఎలా చూస్తాను ఇప్పుడు చూపిస్తాను. ఎఫెక్టివ్గా ఎలా చూస్తాను అనేది చూపిస్తాను. సపోజ్ సూపర్ మార్కెట్ నేమ్ అనేది తీసుకుంటాను ఇక్కడ. సో ఫర్ లూప్లో రాయకూడదు, ఎందుకంటే ఫర్ లూప్లో రాస్తే అన్ని స్టేట్మెంట్ కూడా ఫర్ లూప్లో ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి నేను ఫర్ లూప్లో రాయదలుచుకోలేను. ఓకే, ఫర్ ప్రింట్. ఓకే, ఫర్ ప్రింట్ అనేది ఏం తీసుకుంటానంటే ఇప్పుడు సపోజ్ 25. ఓకే, 25 ఇంటూ ఇదంతా ఏంటంటే మన ఎఫెక్టివ్గా కనిపించడం కోసమే ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే కామా. ఇప్పుడు సూపర్ మార్కెట్ నేమ్ రాస్తాను. సపోజ్ కిరణ్ కాబట్టి కిరణ్ సూపర్ మార్కెట్. ఓకే, కిరణ్ సూపర్ మార్కెట్ అనేది తీసుకున్నాను. సో ఇది కిరణ్ సూపర్ మార్కెట్. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే కామా సేమ్ యాస్టీస్గా 25 తీసుకొని ఇక్కడ కూడా మనకి డిజైన్ కోసం ఇది తీసుకుంటాను. సో ఇక్కడ మీరు ఇట్లానే తీసుకోవచ్చు. సో ఇలా సో ఇది తీసుకున్నాను. సో ఇది కాపీ చేసుకుంటాను. యాస్టీస్గా అన్నిటి కూడా ఇట్లా రాసుకుందాం. సో ఇది ఓకే, ఇది ఇంతవరకు అయితే తీసుకున్నాను. సో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ సూపర్ మార్కెట్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తానంటే ఒక 28 తీసుకొని సూపర్ మార్కెట్ ఎక్కడ ఉందనుకుంటున్నానంటే నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ వెళ్ళి సూపర్ మార్కెట్ ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సూపర్ మార్కెట్ ఇక్కడ ఉందనుకుంటే ఇప్పుడు ఇంటూ ఓకే ఇట్లా తీసుకొని నేను సూపర్ మార్కెట్ ఇక్కడ స్పేస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1/3లో ఉందనుకుంటున్నాను. సో 1/3 అని ఇస్తాను. సో ఎట్లా ఇస్తాను పేరు అంటే ఇక్కడ కామా ఇట్లా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను వనపర్తి. ఓకే, వనపర్తి అనేది తీసుకుంటాను. వనపర్తి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి ఇక్కడ నేమ్ అయితే తీసుకున్నాను. సో నేను నా పైన నేమ్ తీసుకున్నానుగా దాని నేమ్ కూడా ఎట్లా డిస్ప్లే చేసుకుంటాను అంటే ప్రింట్. సో ప్రింట్ తీసుకొని దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేమ్. ఓకే, నేమ్ ప్రింట్ తీసుకొని నేమ్ ఎట్లా తీసుకుంటానంటే ఇక్కడ నేమ్ అని ఇట్లా తీసుకొని నేమ్ పైన తీసుకున్నాం కాబట్టి ఆ నేమ్ అనేది ఇక్కడ పాస్ చేస్తాను. ఓకే, నేమ్ అనేది అక్కడ పాస్ చేస్తాను. ఎట్లా పాస్ చేస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేము కామా 30 ఇంటూ ఓకే 30 ఇంటూ నెక్స్ట్ ఏం చేస్తానంటే కామా డేట్. ఓకే, డేట్ ఇప్పుడు నేను డేట్ అనేది అక్కడ తీసుకున్నాను కాబట్టి డేట్ ఇక్కడ ఎట్లా తీసుకుంటానో చూపిస్తాను. సో డేట్ ఇట్లా తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఏం చేస్తానంటే డేట్ టైమ్ డాట్ నవ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డేట్ టైమ్ నవ్ అనేది తీసుకుంటే మనకి ఏంటంటే ప్రజెంట్ డేట్ అనేది మనకి టైం అనేది చూపిస్తుంది. ఓకే, డేట్ టైమ్ డాట్ నవ్. ఓకే, డాట్ నవ్ అంటే మనకి ప్రజెంట్ టైం అనేది డిస్ప్లే అవుతుంది, దానికోసము ఇది తీసుకుంటాను. సో ఇంతవరకు అయితే ఇది రాశాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే మనకి ఎఫెక్టివ్గా కనిపించడం కోసం ఏం చేస్తానంటే ప్రింట్
ప్రింట్ ఏం చేస్తానంటే ప్రింట్ ఇప్పుడు ఒక 75 క్యారెక్టర్స్ తీసుకుంటా. అంటే 75 క్యారెక్టర్స్ ఎట్లా తీసుకుంటానంటే నాకు ఇట్లా డిస్ప్లే కావాలని తీసుకుంటాను. అంటే ఇది మనకి ఎట్లా ఎస్క్యూఎల్లా రావాలి కాబట్టి ఎస్క్యూఎల్ రావడం కోసం ఇట్లా ఎస్క్యూఎల్ అంటే మనం కరెంట్ బిల్ జనరేట్ చేసినప్పుడు వస్తుంది, అట్లా రావడం కోసం నేను ఇట్లా తీసుకుంటున్నాను. సో అట్లా తీసుకున్న తర్వాత ప్రింట్ మళ్ళీ యాక్సిస్గా ప్రింట్ తీసుకుంటాను. ప్రింట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఎవరికి కింద అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తానంటే SN1 నెంబర్. ఓకే, SN1 నెంబర్ తీసుకొని SN1 నెంబర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే కామా తీసుకున్న తర్వాత ఇప్పుడు S1 నెంబర్ ఇట్లా రావాలి నాకు. అంటే ఇప్పుడు స్పేస్ ఇచ్చుకుంటూ రావాలి కదా. సో అట్లా స్పేస్ ఎట్లా రావాలంటే ఇప్పుడు ఇంటూ ఇట్లా తీసుకుంటా. 8 ఇంటూ ఇట్లా తీసుకుంటే నాకు స్పేస్ అనేది వస్తుంది. సో అందుకోసం ఇట్లా తీసుకుంటాను. ఇంటూ స్పేస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే స్పేస్ వచ్చిన తర్వాత నాకు యాక్సిస్గా మళ్ళీ ఏం రావాలి, ఐటమ్స్ కూడా రావాలి కదా. సో అలాగే ఐటమ్స్ కూడా తీసుకుంటాను. అంటే ఇదేంటి కాలమ్స్ అనుకోండి, రోస్ అండ్ కాలమ్స్ అలాగా ఉంటుంది కదా. సో రోస్ అండ్ కాలమ్స్ కోసం ఇట్లా తీసుకుంటాను. సో ఇది కాలమ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నెక్స్ట్ కాలమ్స్ కూడా దాని కూడా దీనికి గ్యాప్ ఎంత ఇస్తానంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 8 ఇస్తాను. ఓకే ఇక్కడ 8 ఇస్తాను. 8 ఇచ్చి చూస్తాను ఎలా వస్తుందో. సో 8 ఇంటూ సేమ్ యాక్సిస్గా స్పేస్ ఇస్తాను ఇక్కడ కూడా. సో యాక్సిస్గా స్పేస్ ఇచ్చిన తర్వాత కామా. సో ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తానంటే ఇది ఐటమ్స్. నెక్స్ట్ క్వాంటిటీ కదా మనకు కావాల్సింది, క్వాంటిటీ కూడా తీసుకుంటాను నేను. క్వాంటిటీ ఓకే క్వాంటిటీ. నెక్స్ట్ క్వాంటిటీ తీసుకున్నట్లయితే క్వాంటిటీ తీసుకొని ఇక్కడ ఇప్పుడు సేమ్ యాక్సిస్ ఇక్కడ డిస్ప్లే చేసుకుంటాను కాబట్టి క్వాంటిటీ. ఇప్పుడు కూడా టైం మళ్ళీ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 8 కదా, ఇక్కడ ఒక 3 తీసుకొని కొద్ది స్పేస్ ఇస్తాను. స్పేస్ ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ యాక్సిస్గా ఏం చేస్తానంటే మనకి ప్రైస్ అనేది డిస్ప్లే చేసుకుంటాను. ఓకే ప్రైస్ అనేది డిస్ప్లే చేసుకుంటాను. ప్రైస్ ఎట్లా డిస్ప్లే చేసుకుంటాను అంటే ఇట్లా తీసుకొని ప్రైస్. ఓకే ఇది ప్రైస్. సో ఇది మీరు చూసుకొని వాల్యూస్ ఇచ్చుకోవాలి. ఇది చూసుకొని వాల్యూస్ ఇచ్చుకుంటేనే మనకి ఎఫెక్టివ్గా వస్తుంది. సో మీరు అలా ఇస్తారనుకుంటున్నాను. సో ఇది ఇచ్చిన తర్వాత అంటే అది ఇక్కడ కరెక్ట్ ఇచ్చాము. సీరియల్ నెంబర్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా 8 రావాలి కదా మనకి. 8 రావడం కోసం నేను కూడా ఇక్కడ 8 ఇంటూ ఓకే 8 ఇంటూ యాక్సిస్గా స్పేస్ తీసుకుంటాను. సో స్పేస్ తీసుకొని ఇక్కడ కామా తీసుకుంటే ఇక్కడ 8 గ్యాప్ అనేది వస్తుంది. సో 8 గ్యాప్ వస్తుంది. యాక్సిస్గా 8 గ్యాప్ వచ్చినాక మళ్ళీ 8 గ్యాప్ అయితే రావాలి కదా. సో 8 గ్యాప్ అనేది తీసుకుంటాను. సో ఇది ఇక్కడ 8 గ్యాప్. సో ఇది ఇక్కడ 8 గ్యాప్. దాని తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ 8 గ్యాప్ వచ్చిన తర్వాత క్వాంటిటీకి ఇక్కడ కూడా ఒక 8 గ్యాప్ రావాలి కదా. సో ఇక్కడ కూడా ఒక 8 గ్యాప్ తీసుకుంటాను. ఇక్కడ 8 ఇక్కడ 8 కాబట్టి ఇక్కడ గ్యాప్ అయితే తీసుకున్నాను. ఓకే సీరియల్ నెంబర్ కాబట్టి సీరియల్ నెంబర్కి 8 తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్స్ వస్తుంది కాబట్టి ఐటమ్స్ తర్వాత 8 తీసుకున్నాను. నెక్స్ట్ క్వాంటిటీ వస్తుంది కాబట్టి క్వాంటిటీ తర్వాత ఇప్పుడు ఇక్కడ 3 తీసుకుంటాను. సో ఒకసారి ఇట్లా 3 తీసుకొని చూద్దాము. ఒకవేళ రాకుంటే మన అవుట్పుట్ వచ్చినాక చేంజ్ చేసుకుందాము. సో ఇక్కడైతే ఇట్లా తీసుకుంటాను. సో ఇది నెక్స్ట్ ఇది ఓకే నెక్స్ట్ ఇదైతే తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంతవరకు అయితే ఇవి ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఇది ఫర్ లూప్లో కాబట్టి స్టేట్మెంట్ అనేది ఫర్ లూప్లో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి కింద ఏం రాస్తామంటే యాక్సిస్గా ఫర్ లూప్లో రాయకూడదు, బయట రాయాలి. ఎందుకంటే ఫర్ లూప్లో రాస్తే టోటల్గా మనం రాసిన స్టేట్మెంట్ ఉంది కూడా ఫర్ లూప్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఫర్ లూప్లో అయితే అస్సలు రాయకూడదు. ఓకే సో అలా నెక్స్ట్ ఇక్కడ ఇట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇప్పటికైతే ఇట్లా అయిపోయింది కదా. నెక్స్ట్ నేను జిఎస్టీ కూడా చూపించాలి కదా, జిఎస్టీ టోటల్ అమౌంట్ ఎంత వస్తుందో చూపించాలి కాబట్టి ఇప్పుడు ప్రింట్ యాక్సిస్గా అక్కడ 50 తీసుకుంటాను. 50 ఇంటూ దాని తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు 50 ఇంటూ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను కామా టోటల్ అమౌంట్. ఓకే టోటల్ అమౌంట్ కూడా డిస్ప్లే చేసుకోవాలి కాబట్టి టోటల్ అమౌంట్. ఇదంతా కూడా బిల్ ఏదనుకోకండి, బిల్ ఎట్లా డిస్ప్లే చేసుకుంటాం అంటే దాని ఒక ప్యాటర్న్స్ అంటే ఎంత ఎఫెక్ట్ మీకు ఒకసారి అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది ఎట్లా చేస్తున్నాను ఇవంతా కూడా. సో ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ తీసుకుంటాను. అంటే రేట్ అనేది చూపించాలి కదా. ఆర్ఎస్ తీసుకొని ఆర్ఎస్ మనకి ఎట్లా రావాలి, మనకి డిస్ప్లే కావాలి కాబట్టి ఇట్లా తీసుకుంటాము. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆర్ఎస్ అని తీసుకున్న తర్వాత టోటల్ ప్రైస్ అనేది ఇక్కడ పంపిస్తాను. ఇది ఈ టోటల్ ప్రైస్ ఆల్రెడీ స్టోర్ చేసింది కాబట్టి టోటల్ ప్రైస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో యాక్చువల్లీ కాపీ చేసుకుంటాను. ఇది కాపీ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసి ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా మళ్ళీ చేయాలో. సో ఇదంతా టోటల్ ప్రైస్. నెక్స్ట్ ఏంటి జిఎస్టీ ఉంటుంది కదా మనకి. సో జిఎస్టీ కూడా తీసుకోవాలి కదా. సో జిఎస్టీలో తీసుకోవాలి మీకు చూపిస్తాను. సపోజ్ జిఎస్టీ రావాలంటే నేను జిఎస్టీ ఇక్కడనే తీసుకుంటాను. ఇక్కడ జిఎస్టీ అమౌంట్ అని తీసుకుంటే
లేకపోతే చూపిస్తాను ఇక్కడ జిఎస్టీ అమౌంట్ లేకపోతే జిఎస్టీ అమౌంట్ తీసుకుంటాను. జిఎస్టీ అమౌంట్ తీసుకొని సో ఇది జిఎస్టీ అమౌంట్ ఎంత ఉంటుంది, జిఎస్టీ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ అనేది ఇస్తాను, స్పేస్ అనేది ఇచ్చి చూపిస్తాను. ఓకే 50 ఇంటూ జిఎస్టీ అమౌంట్ ఎంత తీసుకొని ఇక్కడ కామా తీసుకుంటాను. కామా తీసుకొని 50 ఇంటూ జిఎస్టీ అమౌంట్ కామా తీసుకున్నాను కదా. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు జిఎస్టీ డిస్ప్లే చేసుకుంటాను ఇక్కడ. ఓకే అక్కడ టోటల్ ప్రైస్ కదా, ఇక్కడ జిఎస్టీ డిస్ప్లే చేసుకుంటాను. సో ఇది ఇక్కడ జిఎస్టీ. ఓకే ఇది జిఎస్టీ. దాని తర్వాత ఫైనల్ అమౌంట్ కూడా రావాలి. ఫైనల్ అమౌంట్ ఎట్లా రావాలంటే నాకు ఎఫెక్టివ్ రావాలి కాబట్టి ఇది మళ్ళీ ఇది కాపీ చేసుకొని ఇది పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ అమౌంట్ ఎట్లా రావాలో నేను చూపిస్తాను. సో ఫైనల్ అమౌంట్ ఎక్కడ రావాలి, నాకు యాస్టీస్గా టోటల్ ప్రైస్ కింద రావాలి కాబట్టి ఇది తీసుకుంటాను. ఇది తీసుకొని ఇది పేస్ట్ చేస్తాను. ఇది పేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 50 కదా, ఇక్కడ ఏం చేస్తాను ఫైనల్ అమౌంట్ కదా ఇది. సో ఫైనల్ అమౌంట్ ఎట్లా చేస్తానంటే ఫైనల్ అమౌంట్. ఓకే ఫైనల్ అమౌంట్ కాబట్టి ఇక్కడ కూడా యాస్టీస్ ఏం చేస్తానంటే ఫైనల్ అమౌంట్ అని వస్తాను. సో ఫైనల్ అమౌంట్. సో ఇది ఫైనల్ అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం కోసం ఫైనల్ అమౌంట్ అయితే రాశాము. సో ఇది ఫైనల్ అమౌంట్ కూడా ఇలా ఈక్వల్గా రావాలి కాబట్టి ఇది కూడా అట్నే ఉంటుంది కాబట్టి అట్నే ఇక్కడ కూడా తీసుకుంటాను. తీసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇది పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి అయితే ఒకటి విష్ అయితే రాస్తాము. ఎందుకంటే విష్ అంటే మనకి సూపర్ మార్కెట్ వచ్చిర్రు కదా అని చెప్పేసి దాని గురించి అని చెప్పేసి ఒకటి విషయం అయితే రాస్తాము. ఆ విషయాలు రాస్తామో చూపిస్తాను చూడండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేసి ఒకటి స్టేట్మెంట్ అయితే రాస్తాను. ఎందుకంటే మనం విష్ చేసినట్లు ఉండాలి కదా. సో అందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటే అది మీకు చెప్తాను. ఓకే బై చేసే వాళ్ళకి ఏం చెప్పాలి, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అని రాస్తాను. సో ఇది రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఇది రాసిన తర్వాత యాస్టీస్గా ఇప్పుడు అవుట్పుట్ చూద్దాము. అవుట్పుట్ చూసినాక మనకి క్లారిటీగా అర్థమవుతుంది ఎలానో అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను. సో ఇది అయిపోయింది. కదా, నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. ఎగ్జిక్యూట్ చేసి చూసినాక మనకు అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చూద్దాము. సో సూపర్ మార్కెట్ అనేది క్లిక్ చేశాను. ఎంటర్ యువర్ నేమ్ అంటే కిరణ్ అని ఇస్తాను. కిరణ్ అని ఇచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తాను. +1 అంటే మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చినాయి. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చినాక మనం కొనాలనుకుంటే షుగర్ అని ఇస్తాను. షుగర్ అని ఇచ్చిన తర్వాత క్వాంటిటీ ఒక 2 kg ఇస్తాను. ఇచ్చిన తర్వాత కెన్ బిల్ అంటే ఎస్ అంటాను. ఎస్ అన్న తర్వాత చూడండి నాకు బిల్ జనరేట్ అయిపోయింది. సో ఇది ఓకే. సో బిల్ అనేది జనరేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ సీరియల్ నెంబరు, ఐటమ్స్, షుగర్ ఇది మనకి అక్కడ సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి ఇలా వచ్చింది. సో అది ఇచ్చి ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుందో ఇచ్చి చూద్దాము. సో ఏమవుతుంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా పోయింది కదా. సో ఒకసారి అవుట్పుట్ చూసి ఇది ఎక్కువగా పోయింది కాబట్టి ఇది కొద్దిగా ఇక్కడ రావాలి, క్వాంటిటీ ఇక్కడ రావాలి, ప్రైస్ అనేది ఇక్కడ రావాలి కాబట్టి ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉన్నదాన్ని. ఇక్కడ 8 ఇంటూ స్పేస్లో తీసుకొని సపోజ్ ఇక్కడ కాదు ఇక్కడ ఏం చేస్తానంటే 8 ఇంటూ ఇప్పుడు ప్రైస్ కాబట్టి సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే ఇక్కడ వెళ్ళి 8 అంటే అది పైకి వెళ్తుంది. ఓకే 8 ఇంటూ ఇక్కడ స్పేస్ రావాలి, నాకు కొద్దిగా స్పేస్ రావట్లేదు కాబట్టి అలా డిస్ప్లే అయింది. ఇక్కడ స్పేస్ వచ్చింది, ఒకటి ఇక్కడ స్పేస్ రావాలి, ఇంకోటి ఇది ఎక్కువగా పోయింది కాబట్టి ఇది ఒక 5 ఇస్తాను తక్కువగా రావడం కోసం ఇదైతే తీసుకున్నాను. సో ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఇంటర్వ్యూ నేమ్ ఉంటుంది, కిరణ్ అని ఇస్తాను. యాస్టీస్గా 1 అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వస్తాయి. దాని తర్వాత 1 క్లిక్ చేస్తే ఏమవుతుందంటే షుగర్ అని ఇస్తాను. సో ఇక్కడ 5 kg అని ఇస్తాను. ఒకవేళ ఇస్తే నెక్స్ట్ ఎస్ నేను బిల్ చేయాలనుకుంటున్నాను. సో ఎస్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఎఫెక్ట్గా వచ్చిందండి షుగర్. ఓకే ఇది 5, ఇది క్వాంటిటీ అనేది పెంచాలి, ఇది 50 వస్తుంది, దీనికి డిస్టెన్స్ ఇస్తే ఇక్కడ వస్తుంది. సో ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని వచ్చింది. సో ఇదంతా కూడా టోటల్ బిల్ జనరేషన్. అట్లా ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే అట్లా ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. సో ఇదేంటి స్పేస్ అనేది రాలేదు, ఇప్పుడు స్పేస్ ఇచ్చి చూద్దాము. ఇది స్పేస్ దీని గురించి ఇలా. నెక్స్ట్ జిఎస్టీ ఇక్కడ అంతగానం చూస్తుంది కాబట్టి ఇక సపోజ్ ఒక 40 ఇస్తాను. 40 ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కూడా ఒకటి ఇది మధ్యలో రావాలి కాబట్టి ఇది ఒక 20 ఇస్తాను. 20 ఇచ్చి ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఈసారి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు కిరణ్ +1 ఓకే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చినాయి. ప్లస్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ షుగర్ ఇస్తాను. షుగర్ ఇచ్చిన తర్వాత 1 నాకు 1 కావాలి. ఓకే నెక్స్ట్ బిల్
ఐటమ్స్ అంటే ఎస్, లేదంటే నో అంటాను. నో అంటే ఏం రావాలంటే యాడ్ చేయమంటుంది. ఓకే, నేను ఎస్ అంటాను. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే నాకు ఏమొచ్చింది చూడండి. ఇప్పుడు షుగర్ 1 క్వాంటిటీ. ఓకే, మనకి ప్రైజు ఇప్పుడు 1.5 అనేది జిఎస్టీ పడ్డది. నెక్స్ట్ ఫైనల్ అమౌంట్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇది నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు బై ప్రెస్ 1 ఆర్ ఎగ్జిట్. ఒకవేళ 1 అయితే ఎగ్జిట్ అవ్వండి, 2 అయితే నాకు ఎగ్జిట్ అయిపోవాలని ఉంది. సో ఇది ఒకవేళ మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.